17వ వచనం నుండి ధ్యానం చేసుకుందాం. మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దానిని జ్ఞాపకం చేసుకొనుము. అతడు దేవునికి భయపడక మార్గమున నీకు ఎదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనకదున్న బలహీనులందరినీ హతము చేశాడు. ఐగుప్తులో నుండి వచ్చేటప్పుడు మార్గములో అమాలేకీయులు ఇజ్రాయేల్ ప్రజలకు ఏం చేశారో దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, కొన్ని కొన్ని సంగతులు దేవుడు జ్ఞాపకం ఉంచుకోమంటున్నాడు. మర్చిపోయామంటే అన్నీ మర్చిపోతాం మనం కదా. మనకు అవసరమైనవి మీరు గుర్తుపెట్టుకుంటారు, కానీ దేవుని వాక్యంలో ఏవి జ్ఞాపకం ఉంచుకోమంటున్నాడో వాటిని మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోవాలి కదా. కొన్ని మర్చిపోయినా పర్వాలే, కానీ జ్ఞాపకం ఉంచుకోమన్న వాటిని మనం జ్ఞాపకం ఉంచుకోకపోతే సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోతాం. సులువుగా చిక్కులు పెట్టే పాపంలో మనము పడిపోతాం. అంతకుముందు అధ్యాయంలో ఏం జ్ఞాపకం ఉంచుకోమన్నాడు? త్రోవలో మిరియాంకి ఏం జరిగిందో జ్ఞాపకం ఉంచుకో. ఎందుకని? మనకి నోరు తెరిస్తే ఏమొస్తూ ఉంటాయి? సణుగులే. సణుగుతూ ఉంటాం, వాళ్ళు అలా గుణుగుతూ ఉంటాం. ఈ సణుగులు గుణుగులు చేసి మిరియాం ఎట్లా అయితే శిక్ష పొందుకుందో మనం అటువంటి శిక్ష పొందుకోవద్దు కదా. కొత్త నిబంధనలో లోతు బారిని జ్ఞాపకం చేసుకోనండి, అలాగే పరదేశులను జ్ఞాపకం చేసుకోనండి, తండ్రి లేని వారిని జ్ఞాపకం చేసుకోనండి. ఇక్కడికి వచ్చినట్లయితే అమాలేకీయులు నీకేం చేశారో జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఏం చేశారు అమాలేకీయులు? అక్కడే ఉంది ఏంటంట, వాళ్ళకి దేవుడు అంటే భయం లేదంట. ఏం లేదంట వాళ్ళకి? దేవుడు అంటే భయపడకుండా మార్గంలో ఇజ్రాయేలుకి ఎదురుగా వచ్చి వీళ్ళు నడిచి 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 ప్రయాణంలో ప్రయాసపడి అలసిపోయి ఉన్న సమయంలో ముందు నుండి యుద్ధం చేయలేదంట. ఎక్కడి నుంచి వచ్చాడంట? వెనక నుండి వచ్చి వెనక ఉన్న బలహీనులందరినీ ఏం చేశాడంట? హతము చేశాడు. యుద్ధ వీరులందరూ ముందు నడుస్తారు కదా. ముందొస్తే వాళ్ళతో ఎక్కడ యుద్ధం చేయాల్సి వస్తుందోనని దొంగచాటు వచ్చాడు. ఏం చేశాడంట? దొంగచాటుకు వచ్చి వెనక నుంచి వచ్చి బలహీనముగా ఉన్న వారందరినీ కూడా హతము చేసేసాడు. అది దేవుని దృష్టికి చాలా చెడ్డదిగా కనపడింది. ఎందుకంటే దేవుడు ఒక నియమం పెట్టాడు. 20వ అధ్యాయం 10వ వచనంలో మనం చదువుకున్నాం. నీవు ఎక్కడికైనా యుద్ధానికి వెళ్ళే ముందు ఏం చేయాలి చెప్పండి? రాయబారం పంపించాలా లేదా? యుద్ధ సమాచారం పంపించాలి. అతను సమాధానపడి నీకు లోబడితే సరి, దారిస్తే సరి, లేకపోతే అప్పుడు యుద్ధానికి వెళ్ళాలి. ఇప్పుడు ఈ అమాలేకీయులు రాయబారం పంపారా? రాయబారం అంటే అసలు ఒక నియమం అనేది లేదు వాళ్ళకి, ఒక పద్ధతి లేదు, ఒక క్రమము లేదు, ఒక నియమము లేదు. అన్యాయంగా దొంగతనంగా దూరిపోయి ఏం చేశారంట? బలహీనంగా ఉన్న సమయంలో, వీళ్ళు ప్రయాసపడిపోయి ఉన్న సమయంలో, అలసిపోయి ఉన్న సమయంలో, యుద్ధం చేయలేని సమయంలో వీళ్ళ మీద పడి యుద్ధం చేసి అబ్బా మేము గెలిచామన్నట్టుగా వీళ్ళందరినీ హతం చేసుకుంటూ వస్తూ ఉన్నాడంట. కాబట్టి నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకు ఇచ్చిన దేశములో చుట్టుపట్ల ఉన్న నీ సమస్త శత్రువులను లేకుండా చేసి నీ దేవుడైన యెహోవానికి విశ్రాంతి దయచేసిన తరువాత ఆకాశము క్రింద నుండి అమాలేకీయుల పేరు తుడిచివేయాలంట. ఎవరి పేరు తుడిచేయాలంట? నువ్వు నీ దేశానికి వెళ్ళి నెమ్మదిగా ఇల్లు కట్టుకున్నాక అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా వెళ్ళగొట్టిన తర్వాత ఇక నువ్వు ఫైనల్గా చేయాల్సిన పని ఏంటంటే, ఇక జీవితకాలంలో నీకున్న ఒకటే ఒక యుద్ధం, అమాలేకీయుల పేరు కనబడకుండా వాళ్ళందరినీ పేరు తుడిచిపెట్టేయాలి. ఆ సంతతి వారు అనేది మిగలకుండా వారి పేరు తుడిచిపెట్టేయాలి. ఇది మరిచిపోవద్దు. ఏమంటున్నాడు చెప్పండి? ఇది మరిచిపోవద్దు. ఎందుకంటే బలహీన సమయంలో దొంగతనముగా వచ్చి ఇజ్రాయేలు ప్రజలను, తన ఏర్పరచుకున్న ప్రజలని హతము చేయడం అనేది దేవుడు చాలా బాధాకరంగా. ఇదంతా నిర్గమాకాండం 17వ అధ్యాయంలో ఉంటుంది. ఒకసారి చూద్దాం. నిర్గమాకాండం 17వ అధ్యాయము 8వ వచనం నుండి. 17:8 నుంచి అమ్మ చదవమ్మా. ఇక్కడ మనం చూసినట్లయితే అమాలేకీయులు వచ్చి రెఫీదీం అనే ప్రాంతంలో ఇజ్రాయేలుతో యుద్ధం చేశారు. అది ఎలా చేశారనే సంగతి ఇప్పుడు చెప్తూ ఉన్నారు. అక్కడ డైరెక్ట్గా అటాక్ చేసేసారు. అప్పుడు మోషే ఏం చెప్పాడు యెహోషువ తోటి? నువ్వు వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేసేసి నేను దేవుని కర్రను చేత పట్టుకొని కొండపైకి వెళ్ళి నేను ప్రార్థన చేస్తానని చెప్పినప్పుడు యెహోషువ వెళ్ళి కొద్దిమంది సైనికులను తీసుకుని వెళ్ళి వారితో యుద్ధం చేశాడు. మోషే, అహరోను, హూరు ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? కొండ శిఖరం ఎక్కారు. మోషే పైకెత్తినప్పుడేమో
ఇజ్రాయేల్ ప్రజలు గెలుస్తున్నారంట. మోషే చేతులు బలహీనమైపోయి కిందికి దించుతున్నప్పుడు అమాలేకీలు గెలుస్తూ ఉన్నారంట. ఇజ్రాయేల్ ప్రజలు ఓడిపోతూ ఉన్నారంట. ఆ సంగతిని మరి ఇక్కడ అహరోను హోరులు గమనించి ఏం చేస్తారు చెప్పండి? ఒక బండరాయిని తీసుకొని వచ్చి అక్కడ మోషే గారిని కూర్చోబెడతారు. ఆ మోషే గారి చేతులు కిందికి పడిపోకుండా మరి ఒకవైపు అహరోను, ఒకవైపు హూరులు ఇద్దరు రెండు వైపులా పట్టుకుని మరి అతని ప్రార్థన చేయడానికి సహాయంగా ఆ చేతులను వారు పట్టుకుంటారు. మరి ఆ చేతులు పైకెత్తినంతసేపు కూడా దేవుడు ఏం చేశాడంట? ఇజ్రాయేలీల పక్షముగా యుద్ధం చేసి గొప్ప జయాన్ని చేశాడు. అక్కడ అమాలేయులు ఓడిపోయినట్టుగా మరి మనం చూస్తూ ఉన్నాం. అక్కడ అమాలేకు రాజుని వాళ్ళు గెలిచారు. 14వ వచనం చూడండి. చూడండి, దేవుడు ఆల్రెడీ ప్రామిస్ చేసేసాడు, వీళ్ళ పేరు ఆకాశం కింద ఉండకుండా నేను బొత్తిగా తుడిచివేస్తా, దీన్ని నువ్వు రాసి పెట్టుకో, జ్ఞాపకార్థంగా గ్రంథంలో రాసి పెట్టుకో అని చెప్తూ ఉన్నాడు. అదే మాట ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాడు రెండవసారి ద్వితీయోపదేశకాండంలో. దీన్ని మీరు మర్చిపోవద్దు. మీరు మీ దేశానికి వెళ్ళిన తర్వాత, విశ్రాంతి తీసుకున్న తర్వాత, మీ ఇళ్లలో చేరుకున్న తర్వాత ఈ అమాలేకీలను ఏం చేయాలి చెప్పండి? పూర్తిగా వారి యొక్క పేరును మీరు తుడిచివేయాలి. కాబట్టి ఆ రోజు అక్కడ విజయానికి సూచనగా ఆ 15వ వచనంలో మోషే ఒక బలిపీఠాన్ని కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి అమాలేకీలు తమ చేతిని యెహోవా సింహాసనానికి విరోధముగా ఎత్తిరి గనక యెహోవాకు అమాలేకీయులకు తరతరముల వరకు యుద్ధము అనేను. అంటే చూడండి, దేవుడు ఏర్పరచుకున్న ప్రజల మీదకి యుద్ధానికి వస్తే ఎవరికి విరోధంగా చేయెత్తినట్టు? వాళ్ళు దేవుని సింహాసనానికి విరోధంగా చేయెత్తినట్టు అండి. అందుకే నేను మాటికి చెప్తా, దేవుని ప్రజలతో యుద్ధం చేయకూడదు. ఎవరు కూడా దేవుని ప్రజలతోటి యుద్ధం చేయడానికి వీలు లేదు. మనం కూడా ఒకరితో ఒకరం ఎందుకు గొడవలు పెట్టుకోవద్దంటున్నా? అందరం దేవుని ప్రజలమే కదా. ఇప్పుడు సింహాసనం పైన కొట్లాడుకుంటున్నట్టుంది అందరూ. దేవుని సింహాసనాలతో కొట్లాడుకుంటున్నారు, కుర్చీలు ఎత్తుకొని కొట్లాడుకుంటారు. చూసారా? దేవుడికి అలాగే కనబడుతుంది. మనం కనుక సంఘంలో కానీ క్రైస్తవ కుటుంబాలలో కానీ గొడవలు ఉన్నట్లయితే అక్కడ సింహాసనాలు, ఒకరి సింహాసనాలు ఒకరేసి ఏసై సింహాసనం దగ్గర సింహాసనానికి వ్యతిరేకంగా పోట్లాడినట్టుగా దేవుని బిడ్డలు ఒకరి పట్ల ఒకరు పోట్లాడుకునేవారుగా. అందుకని కలహము ఇవన్నీ కూడా శరీర సంబంధమైన కార్యాలు. కాబట్టి వాటిని మనం ఏం చేయాలి? పూర్తిగా చంపేయాలి, జయించాలి. అందుకే యెహోవా సింహాసనానికి విరోధంగా వాళ్ళు చెయ్యెత్తారు కాబట్టి తరతరముల వరకు వాళ్ళతో యుద్ధం ఉంటుంది. ఎప్పటి వరకు ఉంటుందంట? తరతరముల వరకు వారితో యుద్ధం. అందుకని ఇక్కడ కూడా చెప్తా ఉన్నాడు, మీలో బలహీనమైన సమయంలో యొక్క అమాలేకీలు వచ్చి మన ఇజ్రాయేలు ప్రజలను హతము చేశారు కాబట్టి వారి పేరు తుడిచివేయాలి, వారి పేరు తుడిచివేయాలి. ఎందుకంటే ఈ యొక్క అమాలేకీలు ఎవరు అంటే నిజానికి మనం చూసుకున్నట్లయితే ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం కదా. అయితే శరీరం బలహీనమైందే, కానీ ఆత్మ ఎప్పుడైతే బలహీనంగా ఉంటుందో ఈ శరీరం ఏం చేస్తుంది చెప్పండి? ఆత్మ పైన పోరాటం చేస్తుందా లేదా? ఎప్పుడైనా 2 రోజులు ప్రార్థన చేసుకోకుండా ఉండండి. ఆత్మ సిద్ధమే, ఉపవాసాలు మానేయండి, ప్రార్థనలు మానేయండి. ఈ శరీరం ఏం చేస్తుంది చెప్పండి? ఇప్పుడు ఈ శరీరం బలపడి ఆత్మను అణిచివేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది, ఆత్మకి విరోధంగా పోరాడుతూ ఉంటుంది. ఏం చేస్తూ ఉంటుంది? ఆత్మకి విరోధముగా పోరాడుతూ ఉంటుంది. పేరుకే బలహీనము, కానీ ఆత్మ కొంచెం బలహీనమైపోయిందంటే ఈ శరీరం ఏం చేస్తుందంటే బలపడిపోయి ఆత్మ పైన పోరాడేదిగా ఉంటుంది. ఆత్మ యెహోవా పెట్టిన దీపం, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. దాన్ని మనం ప్రతినిత్యము వెలిగించుకునేవారిగా ఉండాలి, కాపాడుకునేవారిగా ఉండాలి. అయితే అప్పుడప్పుడు ఆ దీపం ఆరిపోయే సమయంలో ఈ శరీరం ఏదైనా అయ్యో ఇంకొంచెం నూనె పోద్దామనే ప్రయత్నం చేస్తుందా? అది ఆరిపోయే సమయంలో ఎప్పుడు ఉప్పందామా అని రెడీగా ఉంటుంది. ఏం చేస్తుంది చెప్పండి? అది ఆరిపోయే సమయంలో చేతులు పెట్టి అడ్డు కాపాడదు. ఎప్పుడు ఛాన్స్ దొరుకుద్దా, ఎప్పుడు ఉఫ్ఫని ఆర్పేద్దామా వీళ్ళ ఆత్మదీపాన్ని అని శరీరం సిద్ధంగా ఉంటుంది. అందుకనే మనం బ్రతికినంత కాలం ఎక్కడ ఉంటాం చెప్పండి? శరీరంలోనే ఉంటాం, శరీరంలోనే ఉంటాం. మనం ఆత్మ కొంచెం బలహీనమవుతున్న సమయంలో ప్రయాసపడి అలసిపోతుంటాం. ఆ ఆత్మీయ యాత్రలో అప్పుడప్పుడు అలసిపోతుంటాం, అప్పుడప్పుడు ప్రయాస సమస్యలను బట్టి బలహీనమైపోతూ ఉంటాం, అనారోగ్యాన్ని బట్టి బలహీనమైపోతూ ఉంటాం. అటువంటి ఏదో ఒక అలసిపోయిన సమయంలో ఈ శరీరం ఏం చేస్తూ ఉంటుంది చెప్పండి? మనల్ని
తను తను ఆత్మకి విరోధముగా పోరాడే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అందుకని గలతీలకు రాసిన పత్రిక 5:17 చదవండి. 17, 16 నుండి చదవండి. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేవి నిశ్చయింతురో. ఇప్పుడు మనకి బాగా ఉపవాస ప్రార్థనలు చేయాలని ఆశ. శరీరం చేయనిస్తుందా? అసలే కళ్ళు తిరుగుతాయి, నీరసంగా ఉంటుంది, ఎందుకు చేయకంటా ఉంటుంది. ఏమంటే చెప్పండి, ఆల్రెడీ ప్రార్థనలో నిద్రపోకుండా ప్రార్థన చేయాలని ఆశ. ఎంత ఆశతో వస్తామో అసలు మొదటి పాటకే ఈ కన్నుల పైన ఒక్కొక్క కిలో బాటు పెట్టినట్టుగా పడతా ఉంటాయి. అది ఎంత తెలుసుకొని కూర్చుందాం అనుకున్నా ఏం చేస్తూ ఉంటాయి చెప్పండి, కనురెప్పలు భారం అయిపోతాయంట. కనురెప్పలు భారముగా ఉన్నందున శిష్యులు కనురెప్పలు తెరవలేకపోతున్నారు కదా, భారం అయిపోతూ ఉంటాయి. అంటే చూడండి, మనం ఏది చేయాలనుకుంటామో ఈ శరీరం ఏం చేస్తుంది? చేయనియదు. మీరేవి చేయాలనుకుంటారో, మీరేవి నిశ్చయింతురో వాటిని చేయకుండా చేసేది ఏంటంటే ఈ శరీరమే. ఈ మనలో ఉన్న ఈ శరీరమే. అందుకనే శరీరాన్ని నలగొట్టమన్నాడు దేవుడు. శరీరాన్ని ఏం చేయాలి? విరగొట్టి నలగొట్టాలి. దాన్ని ఆత్మ ద్వారా శరీరాన్ని నలగొట్టుకోకపోతే మనము ఎప్పుడు కూడా ఆత్మానుసారముగా జీవించలేము. అందుకే నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకోనండి, అప్పుడు మీరు ఈ శరీరేచ్ఛను నెరవేర్చలేరు. ఈ శరీరం ఎప్పుడెప్పుడైతే మనం ఆత్మ బలహీనపడుతున్న సమయాలలో మనపై దాడి చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటుందో, ఆత్మానుసారంగా మనం నడుచుకుంటే, ఆత్మలో మనం బలం కలిగి ఉంటే, మనం ఎప్పుడు ఆ శోధనలో ప్రవేశించకుండా మెలుకోగలిగిన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటే ఈ శరీరాన్ని మనం నెరవేర్చలేం, ఈ శరీర కోరికలను నెరవేర్చలేం. ఎందుకంటే ఆత్మలో మనం బలంగా ఉన్నప్పుడు ఆత్మ ద్వారా ఏం చేస్తాం చెప్పండి? ఈ శరీర కార్యాలని చంపివేస్తాం. ఈ శరీర కార్యాలను మరి మనము చంపివేసేవారిగా ఉంటాం. అందుకనే ఈ ఆత్మ శరీరము ఆత్మ ఈ రెండు ఎప్పుడు ఆపోజిట్లో ఫైట్ చేస్తూ ఉంటాయంట. ఆత్మ ఏమో ఆదివారం కదా మందిరానికి వెళ్ళంటది, శరీరం ఏం చెప్తుంది? బంధువులు కదా ఫంక్షన్కి వెళ్ళంటది, ఊర్లోకి వెళ్ళని చెప్తా ఉంటుంది. ఇప్పుడు మీరు ఎవరి మాట వింటారు చెప్పండి? శరీరం మాట వింటాం మనం. అంటే ఈ ఫైటింగ్లో ఎవరు గెలుస్తున్నారు? ఇప్పుడు శరీరమే గెలుస్తుంది. అందుకనే మోషే ఆ దినమున చేతులు పైకెత్తినంతసేపు ఇజ్రాయేల్ ప్రజలు గెలిచారు. ఈరోజు మన చేతులు ఎప్పుడు పైకే ఉండాలి. ప్రార్థన చేతులు మనం ఎప్పుడు ప్రార్థనలో అంటే శోధనలో పడకుండా మెలకువగలిగిన ప్రార్థనా జీవితాన్ని కలిగే వారంగా మనం ఉన్నట్లయితే ఈ శరీరం చెబుతున్న మాటలు నెరవేర్చరు ఎవరు కూడా. దానికి వింటున్నాము అంటే ప్రార్థనలో మనం బలహీనంగా ఉన్నామని అర్థం. ఒకవేళ మన శరీరం చెప్పిన మాట వింటున్నాము అంటే, ఆ శరీర కోరికలను మనం నెరవేరుస్తున్నాము అంటే మన ప్రార్థనా జీవితం బలహీనమైపోయింది, మన ఆత్మీయ జీవితం బలహీనమైపోయింది. అందుకని అక్కడ శరీర కార్యాలు చాలా ఉన్నాయి కదండి. కోపం ఉంటుంది, అసూయ ఉంటుంది, ద్వేషం ఉంటుంది, కాముకత్వం ఉంటుంది, జారత్వం ఉంది, కలహం ఉంది, మత్సరం ఉంది. కలహపడు మన శరీరం చెప్తూ ఉంటుంది. ఆత్మ ఏం చెప్తుంది చెప్పండి? దేవుని వాక్యం ఏం చెప్తుంది? అమాలేకీలాగా పోట్లాటకు దిగొద్దు, సమాధానంగా రాయబారం పంపాలి, సమాధానాన్ని కోరుకోవాలి అని ఆత్మ చెప్తూ ఉంటుంది. శరీరం ఏం చేస్తూ ఉంటుంది? కలహానికి ప్రేరేపించేదే శరీరం. ఇప్పుడు మన ఇంట్లో కలహాలు, మత్సరము, అసూయలు, ద్వేషము ఇవన్నీ మనలో ఉన్నాయి. అవి ఇంకా వాటి మాట మనం వింటున్నాం, అవి జరిగిస్తున్నాము అంటే ఇప్పుడు మనలో ఆధిపత్యం ఎవరిది చెప్పండి? ఇక్కడ శరీరాన్ని. అమాలేకీలే గెలుస్తున్నారు, ఇజ్రాయేలీలు ఓడిపోతున్నారు. అక్కడ ఆత్మ ఓడిపోతుంది, శరీరమే గెలుస్తుంది. మోషేలాగా పైకెత్తి చేతులు పైకెత్తి ప్రార్థన చేసేవాళ్ళు కావాలి. ఎలాగో కావాలి చెప్పండి? ఈరోజు ఎవరి ఆత్మ గురించి వాళ్ళు పైకెత్తి, ఎందుకంటే ఎవరిలో ఉన్న బలహీనతలు వాళ్ళకి తెలుసు కదండి. ఎవరిలో ఉన్న బలహీనతలు వాళ్ళకి తెలుసు కాబట్టి ఎక్కువగా ప్రార్థన చేసేవారిగా మరి మనము ఉండి, ప్రార్థన ద్వారా మాత్రమే మనం శరీరాన్ని, ఆత్మ బలంగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? ఆ శరీరాన్ని జయించగలుగుతాం. మన ఇంకో చోట కూడా ఉంటుంది, ఆత్మ చేత మీరు శారీరక క్రియలను చంపిన ఎడల
మీరు జీవించెదరు అని కూడా ఉంటుంది. ఉందా ఎక్కడో? మీరు ఆత్మచేత రోమాపత్రికలో ఉంటుంది. రోమాపత్రిక 8వ అధ్యాయం అనుకుంటా. ఆత్మచేత శారీరక క్రియలను మీరు చంపితేనే మీరు జీవించెదరు అని ఉంటుంది. రోమా 8లో ఉందా చూడండి. అంతకు మునుపు కూడా నేను చాలాసార్లు చెప్పాను అది. చూసారా ఇక్కడ, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల ఏమైపోతామంట? చావవలసిన వారమే ఉంటాం. అయితే ఆత్మచేత శారీరక క్రియలను మనం చంపాలి అంటే ఆత్మలో బలపడాలి. మనం ఈరోజు ఆత్మలో బలపడాలి. అపవాది పైన ఎందుకు జయం రావట్లేదు? కోపం పైన ఎందుకు జయం రావట్లేదు? అసూయ పైన ఎందుకు జయం రావట్లేదు? వాళ్ళతో మేము మాట్లాడమండి అని మాట్లాడకుండా మౌనంగా ఉంటారు. దానిపైన ఎందుకు జయం రావట్లేదు? ఈ శరీర కార్యాలపైన మనకి జయం రావట్లేదు అంటే ఆత్మీయ జీవితంలో మనం బలహీనంగా ఉన్నామని అర్థం. ఆత్మీయ జీవితంలో మనం బలహీనంగా ఉన్నాం. ఎందుకంటే ఆ రెండు ఎప్పుడూ పోరాడేవిగా ఉంటా ఉన్నాయి. అందుకని చూడండి, మనం ఏం చేయాలి? అది మన శరీరము అనేది మన ప్రాచీన స్వభావము, పాత పురుషుడు. ఆ ప్రాచీన పురుషుణ్ణి, ఆ యొక్క పాత స్వభావాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు సమాధి చేయాలి, చంపేయాలి. శరీర కార్యాలను ఏం చేయాలి? చంపేయాలి. మనమేమో ఇష్టంగా పెంచుకుంటాం వాటిని. నాకున్నంత కోపం ఇంకెవరికి లేదు, గొప్పగా చెప్పుకుంటాం. మళ్ళీ ఏం చేస్తాం? వాటి గురించి మనం సిగ్గుపడాలి. అందుకనే సిగ్గుపడవలసిన విషయంలో ఎందుకు మనం ఏం చేస్తున్నామంట? గ్రేట్గా చెప్పుకుంటున్నామంట. నేను అది లేని ఇలా ఉండలేను, నేను ఇలా మాట పడలేను. ఇవన్నీ కూడా శరీర కార్యాలు. వాటిని జయించనంత వరకు ఆత్మీయ జీవితంలో. అందుకని తరతరములకి యుద్ధం అని దేవుడు చెప్తా ఉన్నాడు. వారి పేరును తుడిచిపెట్టి వేయమంటున్నాడు దేవుడు. ఏమంటున్నారు? వాటి పేరు మళ్ళీ కనపడొద్దు. శరీర కార్యాల పేర్లు మళ్ళీ ఆత్మానుసారంగా జన్మించిన మన జీవితంలో కనపడడానికి వీల్లేదు. అసలు నీకు గిల్లినా గిచ్చినా 4 దెబ్బలు వేసినా కోపం అనేది ఉందా? అసలు ఆ పేరు నీలో ఉందా? అసలు కనపడుతుందా నీలో అనాలి. మనం ఏం చేస్తాం చెప్పండి? బుస్సును లెగుస్తాం పాములాగా. సర్ప సంతానం కదా. దేవుని సంతానమా సర్ప సంతానమా? ఒకప్పుడు సర్ప సంతానమే, కానీ ఇప్పుడు దేవుని పిల్లలముగా మార్చబడ్డాం కదా. కానీ స్వభావం మారట్లేదు. అందుకని ఒక కథ ఇంతకు మునుపు కూడా చెప్పాను, మీకు గుర్తుందా? ఒక పాము అలా వెళుతూ 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 దేవుని మందిరానికి వచ్చిందంట. దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరంలో ఉన్న ఆ వెలుగును చూసింది, తేజస్సును చూసింది, ఆరాధన చూసింది. అందరూ ఎంత సంతోషంగా ఆరాధనలో చక్కగా పాలు పొందుకున్నారు. అబ్బా ఎంత బాగుంది, నేను కూడా ఇక్కడే ఉండిపోతాను అని, నేను కూడా మారిపోతాను, రక్షణ పొందుకుంటానని రక్షణ పొందుకుంటుందంట. రక్షణ పొందుకొని చక్కగా ఆదివారం ఎలాగొస్తుంది? తెల్లది తెల్ల గుడ్డ కట్టుకొని, తెల్ల చీర కట్టుకొని చక్కగా దేవుని మందిరానికి. ఎందుకంటే బయటికి ఎలా కనపడుతుంది? అది పాము. కానీ బయటికి పైన మాత్రం ఏం వేసుకుంటుంది? తెల్లబట్టలు వేసుకునేసరికి అయ్యో ఇది మంచి పాము అనుకుంటున్నారు అందరూ. ఏమనుకుంటున్నారు? మంచి పాము అనుకున్నారు. అది కూడా అలాగే ప్రవర్తిస్తూ ఉంది. అది కూడా చక్కగా అలాగే వాక్యాన్ని బట్టి నెరవేరుస్తూ అలాగే ఉంటూ ఉందంట. కొన్ని రోజులైన తర్వాత ఒక అలవాటు ప్రకారం అందరూ క్యూలో కానుకలు వేయడానికి వస్తూ ఉంటారు కదా. వెనక వస్తూ 2-3 సార్లు వెనక వాళ్ళు చూసుకోకుండా దాన్ని తోక దొక్కేశారంట, కాలు దొక్కేశారంట. మనకెంత కోపం వస్తుంది కదా. ఒకరి కాలు మనకు తగిలినా, ఒకరి పొరపాటున మన కాలు దొక్కినా ఇక దాని పాత స్వభావం చున్ని తీసేసి బుస్సుమని పైకి లేసిందంట. ఏం చేసిందంట పాము? అంటే మళ్ళీ మన పాత స్వభావం ఏమైపోతుంది చెప్పండి? చిన్నదాన్ని ఓర్చుకోలేం. సంఘంలో ఎవరైనా ఏదైనా అన్నా, తగిలినా, కాళ్ళు తగిలినా ఏం చేస్తూ ఉంటాం? 2-3 సార్లు చూసుకోకుండా తొక్కినా ఓర్చుకుంటామా? సరే వాడు కావాలని దొక్కితే అన్నా పర్వాలేదు, చూసుకోండి అని చెప్తే పర్వాలేదు. కానీ చూసుకోకుండా తగిలింది అనుకోండి, తొక్కారనుకోండి, మనకేమొస్తుంది? బుస్సుమని కోపం వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు దాని నిజస్వరూపాన్ని చూపించేసిందంట. అది మనం కూడా అలాగే ఉన్నాం క్రైస్తవులం. ఆ సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మన పాత స్వభావాలన్నీ బుస్సుమని బయటకు వస్తూ ఉంటాయి. వాటిని మనం చంపట్లేదు, ఇంకా ఏం చేయట్లేదు. అంతేనా అమ్మ సత్యవతి? వాటిని పూర్తిగా చంపటం లేదు. అందుకని చివరికి ఈ మాట చదవండి, ముగించుకుందాం, టైం అయిపోయింది. 1 పేతురు పత్రిక 2:11. 1 పేతురేనా? 1 పేతురు 2:11 చదవండి. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనక ఆత్మకు విరోధముగా పోరాడు
శరీరాశలను విసర్జించండి. విసర్జించండి. ఏం చేయాలి? మనము పరదేశులము, యాత్రికులము, ఈ ఊరు మంది కాదు, ఈ దేశం మంది కాదు, పరలోకానికి బయటోళ్ళం. పరలోకానికి బయటోళ్ళు కస్సు పుస్సులు ఆడకూడదు. ఎలాగుండాలి? సాత్వికులను, దీన మనస్కులను అయి ఉండాలి. కానీ అటువంటి శరీర సంబంధమైన కార్యాలు, మన ఆత్మకి విరోధముగా పోరాడే ఈ శరీర ఆశలను ఏం చేయాలంట? చంపేయాలి. విసర్జించండి. విసర్జించండి. ఎందుకంటే మన రాజ్యము పరలోక రాజ్యం. మనం పరలోకానికి వెళ్ళాలి. ఆ పరలోక రాజ్యంలో మరి మనం చేర్చబడాలి అంటే ఈ శరీరానుసారమైన జీవితంతో మనము వెళ్ళలేము. ఆత్మానుసారముగా బ్రతికితేనే మరి మనము వెళ్ళగలుగుతాం. అందుకనే అమాలేకీలకి ఇజ్రాయిలీలకి తరములకి యుద్ధం. యెహోవా సింహాసనానికి వ్యతిరేకముగా, విరోధంగా వాళ్ళు చెయ్యెత్తారు. దేవుడు మనలో ఉంచిన ఆత్మదీపానికి వ్యతిరేకముగా ఈ శరీరం ఏది మనల్ని ప్రేరేపించినా దాన్ని చంపడమే మన పని. మేము చెప్పేది కూడా అదే. కానీ మీకేమవుతుందంటే మమ్మల్ని చంపుకోమంటారా అన్నంత బాధపడిపోతున్నారు ఇప్పుడు. అది మీ ఆత్మీయ జీవితానికి మంచిది కాదు. అవునా? ఒక ఆపరేషన్ చేస్తారు, అపెండిక్స్ ఆపరేషన్ చేస్తారు. ఎందుకు చేస్తారు చెప్పండి? నిజానికి అపెండిక్స్ అనేది శరీరంలో ఉన్న అది ఎక్స్ట్రా భాగం. అది కానీ అది ఎప్పుడైతే నొప్పిని కలిగిస్తుందో దాన్ని ఏం చేస్తారు? తీయకపోతే ఏమైంది? బరస్ట్ అయిపోయి ఏమవుతుంది? శరీరం అంతా పాకి విషపూరితమై చచ్చిపోతాడు. మనిషి చచ్చిపోతాడు. ఇప్పుడు ఈ శరీరాశలు అనేది ఆ అపెండిక్స్ లాంటిది. దాన్ని మీరు తీయకపోతే అది మీ శరీరం అంతటినీ, ఆత్మని కలుషితం చేసేస్తుంది. కలుషితం చేసేసి మనల్ని పరలోకానికి వెళ్ళనివ్వకుండా చేస్తుంది. అందుకనే మీరు పరదేశులు, యాత్రికులు కాబట్టి ఈ ఆత్మకి వ్యతిరేకముగా పోరాడి నీ ఆత్మని, ప్రాణాత్మ దేహాలని నరకంలో పడేసి ఈ శరీరాన్ని ఏం చేయండి? మీరు విసర్జించండి, చంపేయండి. ఆ శరీరాశలు కానీ, కోరికలు కానీ, అలవాట్లు కానీ, పద్ధతులు కానీ నేను మానుకోలేను అనడానికి వీల్లేదు. చంపేయాల్సిందే. చచ్చిపోయేదాకా పోరాడాల్సిందే. ఇప్పటికిప్పుడు చేయలేం దాన్ని. అందుకని తరతరాలకి యుద్ధం అన్నాడు. శరీరంలో బ్రతికినంత కాలం దాంతో మనం యుద్ధం చేయాల్సిందే. యుద్ధం చేయకపోతే అది మనము పరలోకానికి ఎప్పుడు కూడా వెళ్ళలేము. సొలొమోను ఆపేశాడు యుద్ధాన్ని కదా. యుద్ధాలు లేవని ప్రశాంతంగా ఉన్నాడు. ఎప్పుడు పట్టుకుంది అతన్ని? ముసలు వృద్ధాప్యంలో అతని ఆత్మని ఏం చేసేసింది? ఈ శరీరం పాపానికి ప్రేరేపించిందా లేదా? అతని ఆత్మీయ జీవితాన్ని కలుషితం చేసిందా లేదా? నువ్వు ముసలోళమైనా సరే ఈ శరీరంలో ఉన్నంతకాలం మనం ఏం చేయాలి చెప్పండి? ఏదో ఒక పోరాటం ఉంటుంది మనకి. ఆ యొక్క శరీర ఆశలను మనం విసర్జించుచు, చంపుతూ, వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యం అనే ఖడ్గాన్ని చేతబట్టుకొని ప్రార్థనా శక్తి చేత మనము మన శరీర కార్యాలను మనము చంపివేసే వారముగా ఉండాలి. అటువంటి కృప ప్రభువైన యేసుక్రీస్తు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.